నమస్తే. వెల్కమ్ టు రైట్ యాంగిల్. ప్రస్తుతం బొద్దింకల పేరిట జరుగుతున్నటువంటి ఉద్యమంలో బొద్దింకలు ఏ స్వభావాన్ని కలిగి ఉంటాయో అదే స్వభావం కనబడుతోంది. బొద్దింకల్ని నిర్మూలించడానికి రాజకీయ పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కనబడుతోంది. అండ్ నిర్మూలించలేని స్థితిలోనే వాళ్ళున్నారు. ఎంత పెస్ట్ కొట్టినా కూడా బొద్దింకలు అలాగే పెరుగుతూ ఉన్నాయి. సరే, ఇప్పుడు నేను బొద్దింకల కంటే కూడా అసలు విద్యార్థుల గురించి మనం మాట్లాడాలి. విద్యార్థుల పేరిట జరుగుతున్నటువంటి ఉద్యమంలో అసలు విద్యార్థుల సమస్యల గురించిన ప్రస్తావన కంటే కూడా రాజకీయపరమైనటువంటి వ్యాఖ్యలు, రాజకీయ ఆరోపణలు, ప్రత్యారోపణలే ప్రత్యేకంగా కనబడుతూ ఉన్నాయి. అందులో మేజర్‌గా చెప్పాలంటే ఇప్పుడు అందరి డిమాండ్ కూడా ఒకటే, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి అని. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనే ఒక డిమాండ్‌ను పక్కన పెడితే మిగతా అన్ని డిమాండ్‌లని కూడా కేంద్ర ప్రభుత్వం నెరవేర్చింది. మేజర్‌గా సీజేపీ ప్రొటెస్ట్ చేస్తున్నటువంటి సీజేపీ విద్యార్థులు, వాళ్ళ పేరు చెప్పుకొని ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో సోనం వాంగ్‌చుక్ దగ్గర నుంచి అందరూ కూడా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, మరొక వైపు నీట్‌పై పార్లమెంట్‌లో చర్చ జరగాలి అన్నారు. దానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. అండ్ చనిపోయిన విద్యార్థులకు ఈ నీట్ పేపర్ లీకేజ్ వల్ల చనిపోయినటువంటి విద్యార్థుల కుటుంబాలకి నష్టపరిహారం చెల్లించాలని అన్నారు. అది కూడా కేంద్ర ప్రభుత్వం ఒప్పుకుంది. అండ్ విద్యార్థులపై ఇప్పుడు ప్రస్తుతం ఈ నిరసనలు జరుగుతున్న టైంలో కేసులు నమోదు చేశారు. ఆ కేసులు పూర్తిగా ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. దానికి కూడా కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. పైపెచ్చు కేంద్ర ప్రభుత్వం ఫాస్ట్ ట్రాక్ కోర్టులను తీసుకొస్తాము అని ఒక చట్టాన్ని కూడా తీసుకొస్తామని స్పష్టంగా ప్రధాని నరేంద్ర మోదీయే స్వయంగా అర్ధరాత్రి 12 గంటలకు సెల్ఫీ వీడియో ద్వారా సందేశాన్ని కూడా ఇచ్చారు. అండ్ ఇంకొక వైపు ఈ పర్టికులర్ విషయంలో అంటే ఈ నీట్ వ్యవహారాలు, నీట్ పరీక్ష మాత్రమే కాదు మిగతా అన్ని పోటీ పరీక్షల్ని కూడా సమర్థవంతంగా నిర్వహించే విధంగా ఒక మెకానిజంని, ఒక ఫ్రేమ్వర్క్ని ఆల్రెడీ సిద్ధం చేసింది కేంద్ర ప్రభుత్వం. ఇవన్నీ పక్కన పెట్టారు. ఇవన్నిటికీ కూడా అంటే ఏదైతే విద్యార్థుల పేరిట నీట్ అంశాన్ని బేస్ చేసుకుని ఉద్యమం చేస్తున్నారో అన్ని సమస్యల్ని పరిష్కరించాలని, అన్ని డిమాండ్లను నెరవేర్చడానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. కేవలం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తప్ప. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనే అంశం చుట్టూతానే ఇంకా చర్చలు నడుస్తున్నాయి. అటు కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్ సీజేపీ ప్రతినిధుల్ని కలిశారు. అండ్ నిన్న సోనం వాంగ్‌చుక్‌ని కలిశారు. సోనం వాంగ్‌చుక్ చేత నిరాహార దీక్షనైతే చేయగలిగారు. అండ్ అది కూడా లిఖితపూర్వకంగా ఇచ్చినటువంటి హామీలను బేస్ చేసుకుని సోనం వాంగ్‌చుక్ నిరాహార దీక్షను విరమిస్తున్నట్టుగా ప్రకటించారు. ఫాస్ట్‌ని బ్రేక్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. అయితే ఈ నేపథ్యంలో అంటే బేసికల్లీ ఇప్పుడు మొత్తం ఈ వ్యవహారంలో నీట్‌కి సంబంధించిన అన్ని అంశాలు అడ్రెస్ అయ్యాయి. సమస్యకు పరిష్కారం కూడా లభిస్తోంది. అండ్ ఏదైతే వాళ్ళు చేసిన డిమాండ్లు ఉన్నాయో అవన్నిటిని కూడా కేంద్ర ప్రభుత్వం పరిష్కరిస్తోంది. కానీ కేవలం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విషయంలోనే ఎందుకు అంతగా పట్టుబట్టుకొని ఉన్నారు అనేది కీలకమైనటువంటి అంశం. సరే, నేను ఆ అంశం గురించి తర్వాత నేను మాట్లాడతాను. బట్ అసలు విషయంలోకి వద్దాం. ఇక్కడ ఏమవుతుందంటే కాంగ్రెస్ పార్టీకి ఈ సీజేపీకి మధ్య విభేదాలు కనబడుతున్నాయి. అండ్ కాంగ్రెస్ పార్టీకి ఆమ్ ఆద్మీ పార్టీకి మధ్య తీవ్రమైన విభేదాలే నడుస్తూ ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే సోనం వాంగ్‌చుక్ ఆమరణ నిరాహార దీక్షను విరమించిన వెంటనే ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకుడైనటువంటి ఇమ్రాన్ మసూద్ ఒక సంచలనమైన వ్యాఖ్యనే చేశారు. ఏమన్నారంటే సోనం వాంగ్‌చుక్ బీజేపీతో పర్సనల్ డీల్ చేసుకున్నాడు కాబట్టే దీక్షను విరమించాడు అని కాంగ్రెస్ పార్టీ నాయకుడు విమర్శించిన పరిస్థితి. అండ్ సోనం వాంగ్‌చుక్‌కి వ్యతిరేకంగా కొంతమంది అనానిమస్ హ్యాండిల్స్, కాంగ్రెస్ లేదా కాంగ్రెస్ ప్రేరేపిత శక్తులా తెలియదు కానీ చాలామంది ట్విట్టర్లలో వీటిల్లో కూడా పోస్టులు పెడుతూ ఉన్నారు. సోనం వాంగ్‌చుక్ బీజేపీకి వత్తాసు పలుకుతున్నాడు, లేదా బీజేపీకి సరెండర్ అయిపోయాడు, బీజేపీలో చేరతాడేమో, ఆయన వ్యక్తిగతంగా ఏదో డీల్ చేసుకుని ఇదంతా చేస్తున్నాడు అని కూడా సోనం వాంగ్‌చుక్‌ని కూడా విమర్శించడం మొదలుపెట్టేశారు. దానికి సోనం వాంగ్‌చుక్ వల్లనే ఈ మాత్రం ప్రభుత్వమైనా దిగొచ్చింది. లేదంటే ఈ కాక్రోచ్ల విషయంలో అసలు ఎవరిని మాట్లాడాలి, ఎవరితో మాట్లాడాలన్న విషయం కూడా లేదు. సోనం వాంగ్‌చుక్ ఆమరణ నిరాహార దీక్ష చేశాడు కాబట్టి ఆ నిరాహార దీక్షను భగ్నం చేయకపోతే, ఆయన గనుక అట్లాగే చనిపోతే నిజంగా సోనం వాంగ్‌చుక్‌ని చనిపోవాలని కూడా ఎదురు చూస్తున్నారేమో అనిపిస్తుంది ఇప్పుడు నాకు ఈ రాజకీయాలు చూస్తూ ఉంటే. సోనం వాంగ్‌చుక్ గనుక నిజంగానే ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్ల ఆయన గనుక చనిపోయి ఉంటే, ఒక రకంగా చెప్పాలంటే నిజంగా ఆ మాట అనకూడదు, బట్ ఆయన ఒకవేళ చనిపోయి ఉంటే మొత్తం ఆయన పోస్టర్ని పెట్టుకొని ఈ దేశం మొత్తం అల్లకల్లోలం సృష్టించాలనేది ప్లాన్. సో ఏమైంది, సోనం వాంగ్‌చుక్ దగ్గరికి డైరెక్ట్గా ఇద్దరు కేంద్ర మంత్రులు వెళ్ళారు, వాళ్ళు ఒప్పించారు, ఆయన దీక్షను విరమించారు. సో దీక్షను విరమించడంతో ఇప్పుడు ఒక్కసారిగా మళ్ళీ ఇది విద్యార్థుల ఉద్యమం, దీన్ని నిలిపించే ఒక ప్రయత్నం కూడా మొదలుపెట్టారు. ఇటు సీజేపీ నాయకులు కూడా చేస్తున్నారు. ఇందులో సీజేపీకి సంబంధించి, కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించి విజేతా దహియా ఉన్నాడు. ధ్రువ్ రాఠీకి స్క్రిప్ట్ రైటర్గా గతంలో పనిచేసినటువంటి వ్యక్తి విజేతా దహియాని సీజేపీ, కాక్రోచ్ జనతా పార్టీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్గా నియమించారు.
సో విజేత దహియా ఎక్కడో బర్గర్ తింటూ దొరికిపోవడంతో అది ఆ వీడియో వైరల్ అవ్వడంతో అభిజిత్ దిప్కే మెల్లిగా విజేత దహియాని కూడా పంపించేశాడు. విజేత దహియాని పంపించేశాడు. అండ్ అభిజిత్ దిప్కే తానే కేంద్రంగా ఉంటూ ఒక ఉద్యమాన్ని నడపాలనుకుంటారా మరి తెలియదు. బట్ ఇట్లాంటి పరిస్థితి ప్రస్తుతం కనబడుతోంది. ఇక కాంగ్రెస్ వ్యవహార శైలిలోకి వద్దాం. కాంగ్రెస్ పైన సోనం వాంగ్చుక్ సతీమణి గీతాంజలి యాంగ్మో ఆవిడ వ్యాఖ్యలు చేశారు. గీతాంజలి ఏం చెప్పారంటే ప్రధాని నివాసం ముందుకొచ్చి రాహుల్ గాంధీ నిరసనలు తెలిపారు, కానీ అందులో నిజాయితీ కనిపించట్లేదు, అది కేవలం రాజకీయ లబ్ధి మాత్రమే ఉన్నట్టుగా అనిపిస్తోంది అని గీతాంజలి వ్యాఖ్యానించారు. ఆమె ఏమన్నారో నేను చదువుతాను. ద ప్రొటెస్ట్ అవుట్ సైడ్ ద పిఎంస్ రెసిడెన్స్ lacked sincerity. The public cannot be fooled anymore. This is an awakened India. Those who are insincere will be thrown out by the youth. సో రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసినటువంటి వ్యాఖ్య. పిఎం నివాసం ముందుకొచ్చి రాహుల్ గాంధీ చేసినటువంటి నిరసనలో నిజాయితీ లేదు అని ఏకంగా సోనం వాంగ్చుక్ సతీమణే వ్యాఖ్యానించారు. ఇంకోవైపు ఇదే అంశానికి సంబంధించి ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఒక స్టోరీ కూడా వచ్చింది. ఇండీ బ్లాక్ బ్లేమ్స్ కాంగ్రెస్ ఓవర్ రాహుల్ గాంధీస్ పిఎం రెసిడెన్స్ ప్రొటెస్ట్ వితౌట్ ప్రయర్ కన్సల్టేషన్. ఇండీ కూటమిలో ఉన్నటువంటి మిగతా పక్షాలకు ఎవరికి కూడా కనీసం కన్సల్ట్ కూడా చేయకుండా రాహుల్ గాంధీ ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని ప్రధాన నివాసం ముందు నిరసనకు వెళ్ళాడు అని ఇండీ బ్లాక్ ప్రతినిధులు చెప్పినట్టుగా ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఒక కథనం కూడా వచ్చింది. అంటే ఇవాళ రాహుల్ గాంధీ ఈ స్కోరింగ్ పాయింట్లో పడిపోయాడు. సో విద్యార్థుల పేరిట జరుగుతున్నటువంటి ఈ ఉద్యమంలో నిజానికి మొదటి నుంచి ఆయన ఏం లేడు. నెల రోజుల నుంచి అక్కడ జంతర్ మంతర్ దగ్గర వీళ్ళు నిరసనలు తెలుపుతూ ఉన్నారు. సోనం వాంగ్చుక్ ఆయన ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. కానీ ఒక్కసారి కూడా సీజేపీ ప్రస్తావన కూడా రాహుల్ గాంధీ ఇప్పటివరకు చేయలేదు. నెంబర్ 1. నెంబర్ 2, అండ్ జంతర్ మంతర్ దగ్గరికి కాంగ్రెస్ విద్యార్థి విభాగానికి సంబంధించిన వాళ్ళు ఎవరు వెళ్ళలేదు. ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్, ఏఎస్ఐ, ఈ లెఫ్ట్ వింగ్ స్టూడెంట్ యూనియన్స్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు వెళ్ళారు. అండ్ అరవింద్ కేజ్రీవాల్ దాన్ని నడిపించాడు. అంతేగాని కాంగ్రెస్ అంటీ ముట్టనట్టుగానే ఈ జంతర్ మంతర్ దగ్గర ఈ కాక్రోచ్ పార్టీకి సంబంధించిన నిరసనల్ని చూస్తూ వచ్చింది. కానీ చివరికి జూలై 20వ తేదీన ఎప్పుడైతే లాఠీచార్జ్ జరిగిందో అప్పుడు రాహుల్ గాంధీ ఈ స్టూడెంట్ మూవ్మెంట్ని తన ఖాతాలో వేసుకునే ప్రయత్నం మొదలుపెట్టాడు. సో 21వ తేదీ నాడు సాయంత్రానికి వెంటనే ప్రైమ్ మినిస్టర్ నివాసం దగ్గరికి వెళ్ళి నిరసన తెలిపి అక్కడ డీటెయిన్ అవ్వడం ఇవన్నీ చూసాం మనం. అంటే ఈ రాజకీయంగా ఈ పర్టికులర్ విద్యార్థుల పేరిట జరుగుతున్నటువంటి ఉద్యమం నుంచి ఎలా లబ్ధి పొందాలి అని కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తోంది. నిజానికి రాహుల్ గాంధీ ఇన్ని సంవత్సరాల నుంచి కూడా ఇలాంటి ఒక మూవ్మెంట్ని బిల్డ్ చేయలేకపోయారు. దాన్ని ఆయన అంగీకరిస్తారో లేదో కానీ నిజం అది. సో 12 సంవత్సరాల నుంచి ఇట్లాంటి ఒక మూవ్మెంట్ బిల్డ్ చేయడానికి చాలా ప్రయత్నాలు చేశాడు, ఆయన వల్ల కాలేదు. బట్ విద్యార్థుల పేరిట ఒక అనానిమస్గా జరుగుతున్నటువంటి ఉద్యమాన్ని తన ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు అని ఇటు ఆమ్ ఆద్మీ పార్టీ విమర్శిస్తోంది. నేను కాదు, ఆమ్ ఆద్మీ పార్టీయే చెప్తోంది. ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి ఆతిషి మర్లేనా అండ్ ఆ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు అందరూ కూడా ఇవాళ కాంగ్రెస్ను విమర్శిస్తూ ఉన్నారు. అండ్ ఆమ్ ఆద్మీ పార్టీ ఇవాళ ఇండీ కూటమిలోని పక్షాలను చేరుకోవడానికి అవుట్రీచ్ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టింది. అక్కడ ఉన్నటువంటి నాయకులందరినీ కలుస్తున్నారు. వాళ్ళందరినీ కూడా ఈ జంతర్ మంతర్కు తీసుకురావడంలో ఆమ్ ఆద్మీ పార్టీ అరవింద్ కేజ్రీవాలే కీలక పాత్ర వహించాడని జాతీయ వార్తాపత్రికల్లో వాటిల్లో కథనాలు కూడా వస్తున్నాయి. సో ఇక్కడ చెప్పాలనుకున్నది ఏంటంటే కనుక విద్యార్థుల ఉద్యమంలో నిజానికి విద్యార్థులు ఎంతమంది ఉన్నారు అనే ప్రశ్న వస్తుంది. విద్యార్థుల ఉద్యమంలో ఎవరున్నారు అనంటే అటు ఆజాదీ నినాదాలు చేసే లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిస్టులు, ఇంకోవైపు బ్రాహ్మణవాది మనువాది అని చెప్పేటువంటి ఒక వర్గపు అంటే వాళ్ళు ఎలా అంటే వీళ్ళు ఈ దేశ విచ్ఛిన్నకర శక్తులు, ఇంకోవైపు ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్ లాంటి ఈ లెఫ్ట్ వింగ్ స్టూడెంట్ వింగ్స్ ఉన్నాయి. మరొక వైపు ఆమ్ ఆద్మీ పార్టీ అరవింద్ కేజ్రీవాల్ ఎకో సిస్టమ్ పనిచేస్తోంది. అటు విదేశీ శక్తులు దీని వెనకాల ఉన్నాయి. అండ్ కాంగ్రెస్ పార్టీ దాన్ని వాడుకోవాలని చూస్తోంది. ప్రతిపక్షాలన్నీ కూడా ఇంక్లూడింగ్ బీఆర్ఎస్ ఈ విద్యార్థి ఉద్యమాన్ని తన రాజకీయ ప్రయోజనాల కోసం వినియోగించుకోవడం కోసం ప్రయత్నాలు చేస్తోంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే పాకిస్తాన్కి సంబంధించినటువంటి హ్యాండిల్స్ కూడా ఇందులో పనిచేస్తున్నాయి. పాకిస్తాన్కి సంబంధించిన 480 హ్యాండిల్స్, ట్విట్టర్ హ్యాండిల్స్ లేదా సోషల్ మీడియా హ్యాండిల్స్ని బ్లాక్ చేస్తూ పోలీసులు ప్రకటించారు కూడా. ఇవన్నీ కూడా ఆపరేషన్ సింధూర్ టైం నుంచి ఇప్పటి వరకు కూడా ఫేక్ నెరేటివ్స్ని వీళ్ళు ఫ్లోట్ చేస్తూ ఉంటారు అండ్ అసత్య కథనాల్ని, అసత్య ప్రచారాలు చేస్తూ ఉంటారు. సో ఆ అసత్య ప్రచారాలు చేస్తున్నటువంటి సోషల్ మీడియా హ్యాండిల్స్ని కూడా బ్యాన్ చేస్తారు. పాకిస్తాన్ మొదలుకొని విదేశీ శక్తుల దగ్గర నుంచి ఇటు భారతదేశంలోని అన్ని రాజకీయ పార్టీలు రాజకీయంగా దీన్ని వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు విద్యార్థుల పేరు చెప్పి. సరే, నిజానికి విద్యార్థుల తరపున మాట్లాడుతున్నది ఎవరు నేను చెప్పనక్కర్లేదు, చెప్పాల్సిన అవసరం కూడా లేదు. విద్యార్థులు డిసైడ్ చేసుకుంటారు. అండ్ నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయిన తర్వాత
తీసుకున్నటువంటి చర్యల గురించి మనం మాట్లాడదామా? సొల్యూషన్స్ గురించి మాట్లాడదామా? రాబోయే రోజుల్లో కఠినమైన చర్యలు తీసుకుంటామని చెబుతున్నటువంటి హామీల గురించి మాట్లాడదామా? నీట్ ఎలా నిర్వహించాలనే విషయంలో చర్చిద్దామా? లేకపోతే కేవలం పొలిటికల్ స్కోరింగ్ పాయింట్స్‌కే పరిమితమవుదామా? మీరే నిర్ణయించుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. కామెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ దేశ హితం కోసం నేషనలిస్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.